నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం, శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు 15వ తారీఖు డిసెంబర్ నెల 2023వ సంవత్సరం శుక్రవారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. ఈ రోజు మార్గశీర్ష మాస శుక్లపక్ష తదియా తిథి రాత్రి 10:30 వరకు, తదుపరి చవితి తిథి. పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 8:10 వరకు, ఉత్తరాషాఢ నక్షత్రం రేపు ఉదయం 6:24 వరకు, తదుపరి శ్రవణ నక్షత్రం. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 3:35 నుండి సాయంత్రం 5:04 వరకు. అమృతకాలం రాత్రి 12:29 నుండి రాత్రి 1:58 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:38 సూర్యాస్తమయం సాయంత్రం 5:44 చంద్రోదయం ఉదయం 8:54 చంద్రాస్తమయం రాత్రి 8:11 అభిజిత్ ముహూర్తం పగలు 11:49 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:51 నుండి ఉదయం 9:36 వరకు. మరల మధ్యాహ్నం 12:33 నుండి మధ్యాహ్నం 1:18 వరకు. రాహుకాలం ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 12:11 వరకు. గుళిక కాలం ఉదయం 8:01 నుండి ఉదయం 9:25 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 2:58 నుండి సాయంత్రం 4:21 వరకు. ఈ రోజు అభియోగ తృతీయ. భవిష్య పురాణం ప్రకారం దీర్ఘకాలంగా మనస్పర్ధలతో ఒకరి మీద ఒకరు అభియోగాలు చేసుకుంటూ అపార్థాలతో వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దంపతులు సమస్యలు తొలగిపోవటానికి, సుఖ దాంపత్యం పొందటానికి ఈ రోజు గౌరీదేవిని, శివుణ్ణి తెల్ల ఆవాలతో పూజించి బ్రాహ్మణులకు తెల్ల ఆవాలు దానం ఇస్తారు. ఈరోజు రంభావ్రతం. కొన్ని సాంప్రదాయాల ప్రకారం ఈ రోజు రంభావ్రతం ఆచరిస్తారు. ఎక్కువ ప్రాంతాలలో జ్యేష్ఠ మాస శుక్లపక్ష తదియ రోజు ఈ వ్రతం ఆచరిస్తారు. స్కంద పురాణం ప్రకారం శివుణ్ణి భర్తగా పొందటం కోసం పార్వతీదేవి ఈ వ్రతం ఆచరించారట. స్త్రీలు తమకు సుఖ వైవాహిక జీవితం ఉండాలని కోరుకుంటూ 2 జతల గాజులను అప్సరస, రంభ, లక్ష్ములుగా భావించి అరటి చెట్టు నీడలో పూజ చేస్తారు. శుక్రవారం శ్రవణ నక్షత్ర కలయిక ఉండటంతో సర్వార్థ సిద్ధి యోగం రేపు ఉదయం 6:24 నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు. నమస్కారం.